ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ చూసినట్లయితే మూవ్మెంట్ అనేది పి అనేది మూటగా చాలా బ్రహ్మాండంగా పెరిగింది. ఇది మనం యాడ్ చేసుకునే మెయిన్ పి ఇది 223 రూపాయల నుండి ఏకంగా ఎక్కడ పెరిగింది. ఇది మనకు 350 దాకా పెరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 950కి మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మనకు ఒక వీ షేప్ లాగా ఏర్పడి ఆ తర్వాత మళ్ళీ మూమెంట్ తీసుకొని హైకి వెళ్ళింది. మార్కెట్ అంతా ఇందులో మనకు కన్సల్టేషన్ అయింది. కన్సల్టేషన్ లాస్ట్ మూమెంట్ ఇది మనకు 240కి ఇది మార్కెట్ అనేది డౌన్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని 302 నుండి మనం మూమెంటం తీసుకొని 320 దాకా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం మెయిన్గా మనం నిఫ్టీ ఇక్కడ ఓపెన్ అయితే చూద్దాం. చూసినట్లయితే ప్రీవియస్ క్లోజ్ అనేది ఈ 24,583 అయితే ఓపెన్ మాత్రం మనకు 575లో ఓపెన్ అయింది. ఓకేనా, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈలు ఇది మనం ఈ 24,800 పీఈ మరియు ఈ 24,200 సిఈ ఒకసారి మన పీని గమనిద్దాం. చూసుకున్నట్లయితే ఇది మన ఇండర్ క్లోజింగ్ ఇది. ఓకే, ఇది మనకు మొదట ఏర్పడింది 234. తర్వాత మనకు మార్కెట్ ఈ విధంగా ఏర్పడి ఇప్పుడు ఒక వీ షేప్ లాగా ఏర్పడి తర్వాత హైకి వెళ్ళి ఆ తర్వాత మధ్యలో మనకు దీని బాడీ మీద మనకు సపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా హైకి వెళ్ళి దీని హైకింగ్ టచ్ చేసిన తర్వాత ఓకే తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయింది. దీంట్లో మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనకు ఎప్పుడైనా సరే మనం నిఫ్టీ ఎక్స్పైర్ అప్పుడు మన ప్రీమియమ్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయి. తగ్గినప్పుడు మనం ఎటువంటి మనం యాడ్ చేసుకుంటే మనకు బెటర్గా ఉంటుందని ఒకసారి చూద్దాం. చూసినట్లయితే అదేవిధంగా ఈ 24,200 సి కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది మనకు ఈ క్లోజింగ్ ఇది ఇక్కడ మనకు ఒక వీ షేప్ లాగా ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది మనకు 12 నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుని హైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు 250కి మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ 250 నుంచి మళ్ళీ మనకు 250 నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని తర్వాత ఇది మనకు హైకి 297 దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇది 241 నుండి మళ్ళీ ఇది 270 దాకా వెళ్ళడం జరిగింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న సీలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఈ 24,450 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్టు ఇది మన ఇందులో క్లోజింగ్ ఇది మార్కెట్ అనేది ఈ విధంగా మనకు డౌన్ అయిపోతుంది. ఇది మనకు మెయిన్ బేస్. ఇది ఎప్పుడైతే మెయిన్ బేస్ అనేది కట్ అయిపోయిందో ఈ విధంగా డ్రాప్ అవ్వడం జరిగింది. ఇది మళ్ళీ 32 రూపాయలు ఉండి మూమెంటం తీసుకుని మనకు 61 రూపాయల దగ్గర వెళ్ళింది. ఇటువంటిప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం సెన్సెక్స్ని ఇట్లా యాడ్ చేసుకున్నట్లయితే మనకు కాల్ అంటే తక్కువ ప్రీమియం ఉన్న కాల్స్ మనం యాడ్ చేసుకున్నట్లయితే అది ఏ విధంగా ఉందో మనం ఇట్లా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఇక్కడ 78,600 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకుంటే ఇది మనకి క్లోజింగ్ ఇది 400 ఈ విధంగా డ్రాప్ కూడా జరిగింది. డ్రాప్ అనేది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మనకు 153 రూపాయలు ఇక్కడ మనకు ఇదంతా మనకు ఒక బాడీ మనకి క్రియేట్ ఇక్కడ సపోర్ట్ అనేది మనకు క్రియేట్ అయింది. ఇది 12.20కి 150 రూపాయలు. ఆ తర్వాత కన్సల్టేషన్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది సేమ్ సపోర్ట్ నుంచి వెళ్ళి 153 రూపాయలు ఉండేది మనకు 190 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, దీంట్లో మనం ఈ తక్కువ ప్రీమియమ్స్ కొంచెం ఈ 28,700 కూడా చూసినట్లయితే ఇవన్నీ ప్రీమియమ్స్ కూడా మనకు అనుకూలంగా ఉంది. ఇక్కడ మనకు ఇది మనకు మెయిన్ బాడీ అనుకుంటే మనకు ఇది మెయిన్ సపోర్ట్ 123 ఇది మనకు 123 రూపాయలు ఉండి చూసుకున్నట్టు మనకు 150 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఎందుకు చూపించడం జరుగుతుందంటే మనకు ఎప్పుడైనా సరే మనం నెక్స్ట్ మనం ఈ వీక్ ఈ సెన్సెక్స్లో ఉన్న తక్కువ ప్రీమియమ్స్ మనం 120, 150, 200 రూపాయల యాడ్ చేసుకున్నట్లయితే ఇది మనకు పర్ఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటే మనం కొనుక్కునే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనం ఈ 24,450 సి అనేది ఇది ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఇది బ్రేక్ అయిన తర్వాత మనం ఏమనుకుంటాం అంటే ఇది ఈ 32 రూపాయలు మళ్ళీ మనకు 0 అయ్యే అవకాశాలు ఉన్నాయి మనం. కాకపోతే ఇక్కడ ఏమైంది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కానీ సపోర్ట్ అనేది ఇక్కడ లేదు మనకి ఇక్కడ. ఓకేనా, అది మనకు సెన్సెక్స్ గమనించినట్లయితే మనం 33 రూపాయలు బై చేసుకున్నట్లయితే మళ్ళీ మనం 61 రూపాయల దాకా మనం దాన్ని హోల్డ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 24,400 సి ఇది నేను క్లోజింగ్ ఇది 212 చూసుకున్నట్లయితే మనకు 68. ఓకే, 64 రూపాయలు మూమెంటం తీసుకుని మళ్ళీ ఇది 103 రూపాయల దగ్గర వెళ్ళడం జరిగింది. ఓకేనా, దీంట్లో కూడా మనకు 40 పాయింట్లు రావడం జరిగింది. దాన్ని బట్టి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఓకేనా, ఇది మన 71 రూపాయి. ఈ 71 రూపాయలు క్రాస్ చేసింది ఇక్కడ క్రాస్ చేసి కింది రావడం జరిగింది. ఇది చూసుకుంటే మళ్ళీ ఇక్కడ డౌన్ అయింది 51 రూపాయల నుండి మళ్ళీ ఇది 71 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా 24,500 ఇది క్లోజింగ్ మార్కెట్ అనేది ఈ విధంగా ఎక్కడ ఉంది. ఇది 14 రూపాయల నుండి ఇది మనం మూమెంటం తీసుకొని 31 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇది
ఇక్కడ ఇది క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది మనకు సిలో జరిగింది. అంటే మనం సిని అబ్జర్వ్ చేసినప్పుడు మనకు ఇదే వీక్ మన సెన్సెక్స్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే తక్కువ ప్రీమియమ్స్ అయితే మనకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మనం పీని కూడా గమనిద్దాం. ఇక్కడ ఈ 24,550 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది నేను క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఇది 40 రూపీస్ నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 105 రూపాయల దాకా వెళ్ళింది. ఇక్కడ మనకు వీ షేప్ పడుతుంది. మళ్ళీ 88 రూపాయలు మూమెంట్ తీసుకొని మళ్ళీ ఇది 110 రూపాయలకు తర్వాత ఇందులోనే మనకు మళ్ళీ సేమ్ 100 రూపాయల నుండి 118 రూపాయలకు చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది ఇక్కడ దాకా రావడం అనేది 84 రూపాయలు నుండి మళ్ళీ మూమెంట్ తీసుకొని మళ్ళీ ఇది 105 రూపాయలకు వెళ్ళడం. అదేవిధంగా దీంట్లో మనం యాడ్ చేసుకున్న పీలోను గమనించినట్లయితే ఇక్కడ ఇది మనం ఈ 77,900 పీ అని యాడ్ చేయడం జరిగింది. ఇది కూడా చూసుకున్నట్లయితే మన క్లోజింగ్ ఇది సెన్సెక్స్లో ఇది ఇక్కడ మనకు కరెక్ట్ ఒక వీ షేప్ ఏర్పడింది. వీ షేప్ ఏర్పడి తర్వాత మళ్ళీ మూమెంట్ చూసిన హైకి వెళ్ళింది. ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ డౌన్ అయిందో మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుందో ఇది మనకు మళ్ళీ మూమెంట్ తీసుకుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక క్యాండిల్ అనేది ఇక్కడ బ్రేక్ కావడం జరిగింది. మళ్ళీ బ్రేక్ అయినా మళ్ళీ మూమెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ ఇది ఇక్కడ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కింద రావడం జరిగింది. కిందికి వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే మనకు కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంది. ఓకేనా, మళ్ళీ ఇది 144 రూపాయలు ఉండి మూమెంట్ తీసుకొని మళ్ళీ ఇది దీని హై దాకా వెళ్ళడం జరిగింది. ఇదే మనకు పీలో జరిగింది. ఇక్కడ పీలో కూడా మనకు ఈ 24,550 పీ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ సపోర్ట్ అనేది ఇక్కడ మనకు అందుకే రావడం జరిగింది. మళ్ళీ ఇది 63 రూపాయలు నుండి మూమెంట్ తీసుకొని మళ్ళీ ఇది మనకు 109 రూపాయల దాకా రావడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, 24,500 పీ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 34 రూపాయలు, ఇది మనకు 29 రూపాయలు ఉండి ఏకంగా 79 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ 58 రూపాయల నుండి మళ్ళీ ఇది 80 రూపాయలకు తర్వాత మళ్ళీ ఇది ఇందులో కన్సల్టేషన్ అయింది. సేమ్ మనం మార్కెట్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, కానీ మనకు యాడ్ చేసుకున్న సెన్సెక్స్ మాత్రం ఈ కింద నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఇది మళ్ళీ 65 రూపాయలు ఉండి మళ్ళీ ఇది 81 రూపాయలకి తర్వాత చివరిగా చూసినట్లయితే ఇది మళ్ళీ 22 రూపాయలు ఉండి మళ్ళీ మూమెంట్ తీసుకొని 60 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకే, చివరిగా మనం చూసినట్లయితే ఈ 24,450 ఇది మీద క్లోజింగ్ ఇది మనకు 15 రూపాయల నుండి ఇది మనకు 53 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది 56 రూపాయల నుండి మళ్ళీ 51 రూపాయలకి తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే దీంట్లో పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. మార్కెట్ అనేది మనకు ఓన్లీ తక్కువ టైంలో మనకు వెళ్ళింది కాబట్టి ప్రీమియమ్స్ అనేవి మనకు ఎక్కువ పెరగలేదు. థ్యాంక్ యూ.